శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కూడా నా కూతురు నేసుకుని మరిన్ని కథలు మీతో పంచుకోవాలి, అమ్మ వైభవం మీకు చూపించాలి, స్కందమాత గురించిన, స్కందుడు గురించిన 2-3 విషయాలు మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చిందండి రాధమ్మ. యాక్చువల్గా ఈరోజు కూడా అమ్మని చూస్తూ ఉంటే నాకు మంత్రం చేయాలని కూడా మర్చిపోతున్నాను. అంత అందంగా కనిపిస్తున్నారు నాకు అమ్మవారు అయితే. దీంతో పాటు ఇంకొకటి కూడా అనిపించింది వేళ మనకి ఇప్పుడు వరకు ఎవరు చూపించుండరండి. మన అమ్మవారి వాహనాలండి మనం స్పెషల్గా తయారు చేయించుకోవడం జరిగింది. వీళ్ళైతే నవరాత్రులన్నీ అయిపోయిన తర్వాత వాహనాలు తయారు చేసిన వాళ్ళవి దాని తాలూకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలని అనిపించింది. వేళ అయితే ఆ వాహనం వల్ల ఇంకొంచెం అపిరెన్స్ మారిపోయిందండి. స్కందుడు అంటే జనరల్గా అందరూ ఒడిలో చిన్న పిల్లాడు 6 ముఖాలతో స్వామిని కూర్చోబెడతారు. మన ఇంట్లో పెద్దాడైపోయాడండి, పెరిగిపోయాడు ఆయన. చిన్నాడు కాదు కదా, పెద్ద ఆయన కళ్యాణం కూడా చేయించేసాం. అందుకని ఈరోజు పార్వతీదేవి గణేశుడితోటి స్కందుడితోటి కూర్చుని తల్లిగా ఇక్కడ కూర్చుని మనందరి మీద ఆశీస్సులు ఇవ్వాలని వెలుగులు విరిజిమ్ముతూ ఉన్న మా సిరిహాసిని స్వరూప స్కందమాతకి, స్కందమాత స్వరూప సిరిహాసిని ఆశీస్సులు మీకు ఉండాలని ఈ వీడియో ద్వారా 2 విషయాలండి. ఫస్ట్ నా కూతురి చేసి చెప్పించేస్తాను. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ శ్రీహాసిని దేవి నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్కందమాత అమ్మవారు కదా, మెయిన్గా స్కందుని ఆవిర్భావం కోసమే చెప్తారు. అయితే ఇప్పుడు స్కందుని ఆవిర్భావం అనేది ఎలా అంటే, అమ్మవారిని పార్వతీదేవిని ఈశ్వరుడు పెళ్లి చేసుకుని తీసుకొచ్చింది. యాక్చువల్లీ అందరి దేవతలు చాలా పుష్ చేసి ఈశ్వరుడిని ఎలాగన్నా పెళ్లి చేసుకునేలా చేయడానికి ట్రై చేస్తారు. కానీ స్వామి ఆలోచించి పరీక్షించి అమ్మని మొత్తం పరీక్షించాకే అమ్మని పెళ్లి చేసుకుంటారు స్వామి ఈశ్వరుడు. దాని తర్వాత మళ్ళీ కొన్ని యుగాలకి అమ్మవారు స్వామి నుంచి వచ్చిన ఆ పుత్రుని పిండం, ఈ కుమారస్వామి పిండం కింద ఫామ్ అవుతారు. ఫామ్ అయిన దాన్ని వీళ్ళకి దేవతలకి కంగారు ఎక్కువైపోతుంది. తారకాసురుని భరించలేక కంగారు ఎక్కువైపోయి పిండాన్ని దొంగిలిస్తారు. దొంగిలించి అమ్మ తేజస్సు స్వామి తేజస్సు కలిసిన పిండం ఎంత దివ్యంగా ఉంటుంది, దాన్ని భరించలేక తీసుకెళ్ళి అగ్నిదేవుడు, నువ్వు కూడా అగ్నివి కదా, నువ్వు భరించగలవేమో తీసుకెళ్ళు అని చెప్పి ఇస్తారు. ఆయన తీసుకెళ్ళి గుహలో దాక్కుని పట్టుకుంటే ఆయన తట్టుకోలేకపోతాడు ఆ వేడిని, అగ్నిదేవుడు కూడా తట్టుకోలేకపోతారు. ఆయన తీసుకెళ్ళి గంగాదేవికి ఇస్తారు. గంగాదేవి ఏమో అమ్మ చల్లబరచడానికి ట్రై చేసినా సరే అమ్మవారికి అవ్వదు. అమ్మవారు తీసుకెళ్ళి రెల్లి పొదలలో విడిచిపెడతారు. ఆ రెల్లి పొదల్లో విడిచిపెడితే స్వామి 6 భాగాల కింద అవుతారు. ఆ టైంకి 6 భాగాలని 6 కృతికలు స్వామిని పెంచుతారన్నమాట. స్వామి అందుకనే షణ్ముఖుడి కింద 6 ముఖాల కింద ఉంటారు కదా. అమ్మవారు కరెక్ట్గా ఆ టైంకి వీళ్ళు ఇక్కడ ఇలా పెంచుకుంటుంటారు. అమ్మవారి ధ్యానం నుంచి బయటకు వస్తారు. ఈశ్వరుడు అమ్మవారిని శాంతపరిచి, అమ్మవారు అప్పటికే శాపాలు ఇస్తారు. అగ్నికేమో నువ్వు దేన్నైతే ముట్టుకుంటావో అన్ని మంటని
మంచి చెడు అలా ఏం ఉండకుండా అన్ని బూడిద అయిపోతాయి నువ్వు పట్టుకున్నదల్లా అని అంటారు. అలాగే గంగాదేవినేమో నీలో అందరూ నువ్వు ప్యూర్గా ఉన్నావనే కదా నీకంత పొగరు, నీలో చెడ్డవాళ్ళు కూడా వాళ్ళ పాపాలను కడుక్కోవడానికి వచ్చి నీలో పాపాలన్నీ వదిలేస్తారు అని శాపం ఇస్తారు. అలాగే అలా అందరి మీద కోప్పడిన తర్వాత అమ్మవారు కాసేపటికి ఈశ్వరుడు శాంతించేలా హెల్ప్ చేస్తారు. అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తారనమాట. అలా గంగాదేవికి నీలో ఎలా అయితే పాపాత్ములు వచ్చి వాళ్ళ పాపాలని కడుక్కుంటారో అలాగే పుణ్యాత్ములు వచ్చినప్పుడు వాళ్ళ వల్ల నీలో ఉన్న పాపాలు కూడా పోతాయి. పుణ్యం మళ్ళీ నీకు నువ్వు ఎప్పుడు వాళ్ళు ఎంతమంది ఎవరు ఎలా వెళ్ళినా నీ ప్యూరిటీ నీ స్వచ్ఛత అనేది మారదు అని అమ్మవారికి ఇస్తారు. అలా అమ్మవారు అగ్నిదేవుడిని, దాని తర్వాత గంగాదేవిని, దాని తర్వాత లాస్ట్కి ఆ రెల్లిపొదల దగ్గరికి చేరేసరికి కృతికల దగ్గరికి వస్తారు. అక్కడ 6 పెంచుకుంటూ ఉంటారు కుమారస్వామిని. మొత్తం మీద అమ్మ తనని తను నా పుత్రుడు అని చెప్పి తిరిగి తీసుకొచ్చుకుంటారు. కృతికల దగ్గర పెరిగినందువలన కార్తికేయుడని పిలుస్తారు. స్వామి కొన్నేళ్ళు ఎదిగాక కార్తికేయునికి తారకాసురుడి గురించి తెలుస్తుంది. స్వామిని ఈశ్వరుడు యుద్ధానికి తయారు చేసి పంపుతారు. అమ్మవారు అదే సమయంలో స్వామికి ఎప్పుడు అమ్మని చాలా అమ్మ అంటే ఎలా చూసుకుంటారు, ప్రేమగా చూసుకోవడమే తెలుసు స్వామికి. అమ్మవారి కోపం వస్తే ఎలా ఉంటుందో కూడా తెలియనంత సౌమ్య రూపం పార్వతీదేవి, గౌరీదేవి అంటాం కదా, అలాంటి అమ్మని పరిచయం చేస్తారన్నమాట. అమ్మవారి కోసం చెప్తారు. అమ్మవారే అదంతా చెప్పిన తర్వాత శక్తి ఆయుధాన్ని ఇస్తారు. మమ్మీ ఒకసారి తమిళనాడులో శక్తి ఆయుధాన్ని ఇవ్వడం గురించి చెప్పారు. శక్తి ఆయుధం ఇచ్చినప్పుడు అంట ఆ ఊరి పేరు తిరుచానూరు ఆ ఊరిలో ఒక ఊరిలో అమ్మవారు ఎక్కడైతే శక్తి ఆయుధం ఇచ్చారో ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆ ఉత్సవం జరిగినప్పుడల్లా స్వామి ఆ శక్తి ఆయుధం తీసుకున్నప్పుడు ఆ స్వామికి చెమటలు పట్టడం అంతా ఫొటోస్లో తీసి పెడుతూ ఉంటారు. అమ్మవారే స్వామికి శక్తి ఆయుధం ఇస్తారు. స్వామి దాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళి తారకాసుడి వధ అదంతా మనకు తెలిసిందే. స్వామి తిరిగి చంపి తిరిగి వస్తారు. స్కందుడు అంటే అటాక్ చేసేవారని, డిఫెండ్ కాదు, స్వామి అటాక్ చేస్తారు. అందుకే స్కంద అని పేరు పెట్టారంట, స్కందుడు అని. అదే అమ్మవారి పుత్రుడు అమ్మవారికి స్కందమాత అని పేరు వచ్చింది. ఈ అవతారం అమ్మవారు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చండముండుల సంహారం ఇవన్నీ ఆ 5వ రోజు ఈ అవతారంలో మళ్ళీ అమ్మవారు కనిపించారు. అందుకనే ఈరోజు మళ్ళీ ఆ రూప వైశిష్ట్యం చెప్తారు అనేది నేను చదివినంత వరకు అండి. ఇంక మమ్మీ చెప్తారు. థ్యాంక్ యూ. నా కూతురు చెప్తా ఉంటే ఊహల్లోకి వెళ్ళిపోయాయి అనమాట, అమ్మ దగ్గరికి అవి దగ్గరికి. ఇదే టైంలో అండి కాళీ అని సీరియల్ చూడండి అని చెప్పి నేను చాలా మందికి 2-3 సార్లు తెలియచేశాను. నా ఛానల్ ఈ దేవుడు చూసే వాళ్ళకి ఎస్పెషల్లీ కాళీలో రాక్షస సంహారం కోసం స్కందుడు తడబడతా ఉంటే కార్తికేయుడికి అమ్మవారు వేలాయుధం ఇచ్చింది అంటారు కదా, అందులో క్లియర్గా చూపిస్తారన్నమాట. తనే ఆయుధం కింద మారిపోతారండి. వేలాయుధం అంటే శక్తి ఆయుధం, శక్తి అంటే శక్తి ఆయుధం కింద మారిపోతుంది. ఆ రాక్షస సంహారం చాలా కష్టమైన పని అని నిర్లిప్తంగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు వచ్చి ఆలోచించి పార్వతి అని చెప్తారు. అప్పుడు అమ్మ స్వామి దగ్గరికి వెళ్ళి, కుమారస్వామి దగ్గరికి వెళ్ళి తన ఆయుధం కింద మారిపోయి ఇస్తే ఆ ఆయుధం ద్వారా రాక్షస సంహారం జరుగుతుంది. అమ్మ చాలా బాగుంటుంది, వీలైతే ఎవరైనా చూడండి. ఇప్పుడు మన సిరిహాసిని అమ్మ స్కందమాత రూపంలో చిన్న పిల్లని కాకుండా పెద్ద స్వామిని చక్కగా పక్కన కూర్చోబెట్టుకుని మన చేత కథలు, మనం చెప్పే కథలన్నీ వింటూ చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. సరే, ఇంకపోతే స్కందుడి గురించి అండి 2 మాటలు. మనం చాలా తక్కువ పూజిస్తాము మధురైలో కానీ, మనకి తిరుత్తణి వీళ్ళంతా అసలు మనం ఇక్కడ ఎక్కడికక్కడ ఆంజనేయ స్వామి దేవాలయాలు ఎలా ఉంటాయో
అక్కడ రామాలయాలు మనకి ఎలా రామాలయం లేని ఊరు లేదంటారు కదా, అలా అక్కడ స్కందుని పూజిస్తారండి. చాలా ఇంపార్టెంట్. స్కందమాతని పూజించటం అన్నది పంచమి తిథి రోజు సాధకులు విశుద్ధి చక్రంలోకి అడుగు పెడతారండి. అనాహతం నుంచి విశుద్ధిలోకి అడుగు పెడతారండి. ఇక్కడికి వచ్చేసరికండి సాధకులకి జ్ఞానం సిద్ధించటం అంటే జ్ఞాన భక్తి వైరాగ్య భావనలన్నీ కంప్లీట్గా వచ్చి మనకి ఇదంతా అశాశ్వతం అనే భావన మనలో కలుగచేస్తుందండి అమ్మవారు. ఎంతో చాలా కష్టపడితే కానీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోలేం. తల్లి కదా, ఏ చిన్న తప్పు చేసినా పిల్లల్ని దారిలో పెట్టాలన్న ఉద్దేశంతో కొడతా ఉంటారు కదా మన మదర్స్. అలాగే అమ్మవారు కూడా చాలా నిష్టగా నిశ్చలమైన మనస్సు భక్తి అమ్మవారికి అర్పించినట్లయితేనే అమ్మని మనం ప్రసన్నం చేసుకోగలుగుతామండి. నిన్న అమ్మవారిని కూష్మాండ అమ్మవారిని చాలా ఈజీగా తొందరగా ప్రసన్నం చేసేసుకోవచ్చు అని చెప్పాను కదా, కానీ స్కందమాతను ప్రసన్నం చేసుకోవడం మాత్రం కొంచెం కష్టమైన పని అండి. అమ్మని చేరుకునే సాధకులు ఈరోజు చేసే పూజలు ఖచ్చితంగా కుమారస్వామికి కూడా చేసిన ఇద్దరికి పూజించిన ఫలితం మనకి వస్తుందండి. కుమారస్వామి ఇంపార్టెన్స్ అందరికీ తెలిసి ఉండాలి అని అనిపిస్తూ రాధమ్మ ఎక్స్పీరియన్సెస్ మాత్రమే చెప్తుంది. తనకి తెలిసినవి తన మదికి అమ్మవారు అందించిన భావనలు మీతో షేర్ చేసుకుంటుంది అని తెలియచేస్తూ, ఇక స్కందుడండి ఎంత ఇంపార్టెంట్ అంటే జనన మరణ చక్రభ్రమణంలో ఆత్మ మళ్ళీ జన్మకి వెళ్ళే ముందండి ఒక అమ్మవారు ఒక పెద్ద అద్దం లాంటి ఒక ప్లేస్ ఉంటుందండి. దాని ముందు కుమారస్వామి కాపలా కూర్చుంటారు. ఈ మళ్ళీ జన్మ ఎత్తాల్సిన ఆత్మలన్నీ లైన్గా వస్తూ ఉంటే ఆ అద్దంలో అమ్మవారి ప్రతిరూపం కనిపిస్తూ ఉంటుందండి. అమ్మవారి భక్తులా లేకపోతే వేరే ఎవరైనా ఏ విధంగా పుట్టాలి, వీళ్ళకి మనిషి జన్మ ఇవ్వాలా, మనిషి జన్మలో ఏ రకమైన వీళ్ళకి అన్నవన్నీ అద్దంలో అమ్మవారి కుమారస్వామికి ఆ రాబోయే ఆత్మకి చూపిస్తూ ఉంటారండి. అక్కడ కుమారస్వామి దాన్ని బట్టి ఆ ఆత్మకి ఆ లైన్లో వస్తున్న ఆత్మకి మళ్ళీ జన్మ ఉందా లేదంటే వీడు మళ్ళీ ఏదో జన్మల్లో పడి కొట్టుకుంటాడా, మానవ జన్మ వస్తుందా లేదా అనేది డిసైడ్ చేసేది మనకి అక్కడ సహాయం చేసేది కుమారస్వామి. సో ఆయన్ని ఇప్పుడు గట్టిగా పట్టుకుంటే కొంచెం జాలితో ఒకవేళ మన జన్మ మళ్ళీ రావాలా వద్దా మోక్షానికి వెళ్ళాలా ఇవన్నీ అమ్మ డిసైడ్ చేసేటప్పుడు కొంచెం అమ్మకి రికమెండేషన్ కింద ఆయన మనకి సహాయంగా తోడుగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వీలైతే ప్రతి మంగళవారం కుమారస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి దగ్గర ఉన్న ఆలయాలకు వెళ్ళి చక్కగా 11 ప్రదక్షిణలు చేసి సర్వణ భవ అనే మంత్రంతో స్వామిని ప్రసన్నం చేసుకోండి అని నేను చెప్పింది కొంచెం మందికో అర్థమవుతుంది. ఎందుకంటే ఇది పురాణాల ద్వారా కాకుండా అమ్మ నాకు తెలియచేసిన మాటలనే మీకు తెలియజేశాను కాబట్టి. ఏమైనప్పటికీ అండి స్వామి తిరుచెందూర్ అనే దగ్గర మాత్రమే వేలాయుధం అందుకున్నారని ఒరిజినల్ ప్లేస్ కూడా అదే అని మధురై పండితుల వారు మనకి తెలియచేసింది. నేను మీకు ఎప్పుడు ఫోటోలు పెడతాను కదా, అది కూడా ఊరి పేరు తిరుచెందూర్ అండి. వీలైతే ప్రతి సంవత్సరం రెండమ్మ అని చెప్పి పంతులు గారు వెళ్ళండి దర్శనం చేసుకోండి అంటున్నారు. కానీ నాకు అమ్మవారిని విడిచిపెట్టడం ఇప్పటికే కొంచెం కాశీ అని యాత్రలన్నీ కంచి అన్ని తిరుగుతున్నాను కదా, అమ్మని విడిచిపెట్టడం కష్టమైంది. ఏమైనప్పటికీ ఈ రోజు అయితే అమ్మ ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు అమ్మ కూర్చున్నారా అన్నట్టు కాశీ నుంచి నవదుర్గలు మన ఇంటికి లైన్ గా వచ్చేసి ఆ అమ్మవారి సిరిహాసినిలో ఆవాహనం అయిపోయి అమ్మ తేజస్సుని వర్చస్సుని పెంచుతూ నాతో నా జీవిత కాలం అమ్మకి ఇలా చేసుకునే భాగ్యం నాకు ఇవ్వాలని అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలని నన్ను దీవించారేమో అనుకుంటూ సరదాగా, నిజానికి రావాలని లేదు, వీడియోల ముందుకి తయారవ్వాలని లేదు, అమ్మకి నచ్చినట్టుగా రుద్రాక్షలతో హాయిగా ఉండాలని ఉన్నా కూడా నా జీవితంలో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం కూడా ఒక భాగం అయిపోయిందేమో నా దినచర్యలో. డైలీ వర్క్ లో వీడియోలు తీయడం, దానికోసం మొత్తం ఎప్పుడొకప్పుడు కొన్ని రోజులకి ఇవన్నీ వదిలేసి నేను ఒరిజినల్ గా అమ్మ దగ్గర ఎలా ఉంటానో కూడా అలా వచ్చేసి మీకు తెలియచేయాలని కూడా అమ్మని కోరుకుంటున్నాను. మీరంతా యాక్సెప్ట్ చేసి రాధా మీరు ఎలా ఉన్నా చూస్తామమ్మా రాధమ్మ అంటే మాత్రం ఇవన్నీ వదిలేద్దామండి.
వద్దు, వీటన్నింటిలో ఉంటూ మనం అమ్మ దగ్గరికి చేరదాం. రెండు నేనే చెప్పేస్తున్నాను చూసారా. ఏమైనప్పటికీ ఈరోజు అమ్మవారి దీవెనలు నా ఛానల్ చూస్తూ నన్ను అభిమానిస్తున్న నా కూతుర్ని కూడా దీవిస్తున్న అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దానికి తోడు ఇందాక ప్రెగ్నెంట్ తో ఉన్నానమ్మా, ఫ్రూట్స్ పాడైనట్టు కల వస్తుంది అని చెప్పారు కదా. మనకి ఏదైనా అమ్మ భక్తులు కదా, మీరు నాకు చెప్పారు అంటే అమ్మకి నేను చెప్తానేమో అన్న భావనతో మీరు చెప్పారు కదా. ఖచ్చితంగా మీకు చక్కగా ఏం ప్రాబ్లం లేకుండా ఆ కళల రూపంలో మీకు ఏమైనా చెడు ఉంటే పోయి ఉంటుందని భావించండి. ఎక్కువ ఆలోచించకండి, అమ్మ నామం వదలకండి. శ్రీ సిరహాసిని దేవత ఆయన మహా అనుకోండి. ఖాళీ ఉన్నప్పుడు మీరు మనసులో ఏ ఆలోచనలతో ఉంటే మీ కడుపులో ఉన్న బాబుకో పాపకో అవే ఆలోచనలతో వాళ్ళు మంచి తేజస్సుతో తెలివితేటలతో మంచి గుణాలతో పుడతారు. కాబట్టి అమ్మ నామం వదలకండి అని తెలియచేస్తూ దేనికి కంగారు పడకండి. చక్కగా అమ్మ నామంతో ఒకవేళ చెడు ఏమైనా ఉన్నా కూడా మీరు అమ్మ నామంతోనే తను పోగొట్టుకోగలుగుతారని తెలియచేస్తూ ఖచ్చితంగా ఈ వీడియో అమ్మ భక్తులకి ఏవో ఒక 2 విషయాలు తెలియచేస్తానని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటాను.